జై సద్గురు. మోక్షద ఏకాదశి వ్రత మహిమ. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి రోజున విష్ణు భగవానుని ఆరాధించడం ద్వారా జీవితకాలంలో సకల ఐశ్వర్యాలను సకల సౌకర్యాలను పొంది మరణానంతరము మోక్ష పదవిని పొందగలరు. ఈ రోజున ద్వాపర యుగంలో మహాభారత యుద్ధ సంగ్రామం ప్రారంభంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేసిన రోజు కాబట్టి ఈ రోజును గీతా జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ మోక్షద ఏకాదశి గురించి బ్రహ్మాండ పురాణము మరియు పద్మ పురాణములో శ్రీకృష్ణ యుధిష్ఠిరుల సంవాద రూపంలో వివరించడం జరిగింది. ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. మోక్షద ఏకాదశి రోజున తులసి పూజ చేయడం ద్వారా కోరిన కోర్కెలు నెరవేరుతాయని పురాణ వచనము. ఈ మోక్షద ఏకాదశి తిథి అన్నది ఈ సంవత్సరము డిసెంబర్ నెల 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి 1:09 వరకు ఉంటుంది. ఈ మధ్య సమయంలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరం. ఇక బ్రహ్మాండ పురాణంలో మోక్షద ఏకాదశి గురించి వివరించినటువంటి కథ ఏమిటంటే, ఒకరోజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవానుని సమీపించి, ఓ జనార్దన, ముల్లోకాలలో అత్యంత పవిత్రమైనది, సకల జీవులకు శ్రేయస్సును కలిగించేది, సర్వ పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే ఏదైనా వ్రతాన్ని గురించి వివరించవలసినది అని ప్రార్థించాడు. అందుకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు, ఓ ధర్మనందన, నీ విచారణ శుభదాయకము మరియు ఇది మీ కీర్తిని పెంపొందిస్తుంది. ఇంతకుముందు ఉత్పన్న ఏకాదశి గురించి వివరించాను. ప్రస్తుతము మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే మోక్షద ఏకాదశి గురించి వివరిస్తాను. సావధానముగా వినుము. మోక్షద ఏకాదశి పేరుకు తగ్గట్టుగా మోక్షదాయకమైనది. ఈరోజు దామోదరుని ధూప దీప నైవేద్యముతో మరియు సువాసన గల పుష్పాలతోనూ తులసి దళాలతో పూజించడం ద్వారా సకల పాపాలు క్షయమై విష్ణులోకాన్ని చేరగలరు. అనేక సంవత్సరం నుండి నరకయాతనను అనుభవిస్తున్నటువంటి మన పూర్వీకులను ఆ నరక విముక్తి పొంది మోక్షాన్ని కూడా పొందగలరు. అనేక సంవత్సరముల నుండి మన పూర్వీకులు నరకాన్ని అనుభవించినటువంటి నరక బాధ నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందగలరు. ఈ ఏకాదశి మహిమ గురించి ఒక పురాణ కథ ఉన్నది. అది ఏమిటి అంటే, ప్రాచీన కాలంలో చంపక నగరం రాజధానిగా చేసుకొని వైఖానరుడు అనే రాజు సువిశాల రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని పరిపాలనలో బ్రాహ్మణులు నిరంతర వేద పారాయణయుతులై ఉండేవారు.
ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో సుఖశాంతులతో జీవిస్తూ ఉండేవారు. రాజు తన ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు విష్ణు భక్తుడు. నిరంతరము దాన ధర్మములు, ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు రాత్రి తన స్వప్నంలో మరణించినటువంటి తన తండ్రి నరక వేదనతో బాధపడుతున్నట్లుగా కనిపించాడు. తన తండ్రి దీనావస్థలో రోధిస్తూ ఈ నరక బాధ నుండి కాపాడు అని ప్రాధేయపడినట్లుగా తన స్వప్నంలో తన తండ్రిని గాంచాడు. తన తండ్రి యొక్క దీన పరిస్థితిని గమనించినటువంటి రాజు మరుసటి రోజు స్వప్నంలో తన తండ్రి యొక్క దీన పరిస్థితిని గమనించినటువంటి రాజు తీవ్ర మనోవేదనకు గురి అయ్యాడు. మరుసటి రోజు బ్రాహ్మణోత్తములను ఉద్దేశించి, ఓ బ్రాహ్మణోత్తములారా, నిన్న రాత్రి నా తండ్రి నరకయాతన అనుభవిస్తున్నట్లుగా స్వప్నంలో చూశాను. నా తండ్రి బాధతో రోధిస్తూ, ఓ కుమారా, దయచేసి ఈ నరకయాతన నుండి నన్ను విడిపించు అని ప్రాధేయపడినట్లుగా ఉన్నది. అప్పటి నుండి నా మనసులో శాంతి లోపించినది. ఈ అందమైన రాజ్యము, నా యొక్క సైన్యము, సంపద, ఐశ్వర్యము నాకు ఆనందాన్ని ఇవ్వడం లేదు. నేను పొందుతున్న ఈ బాధను, దుఃఖాన్ని పోగొట్టడానికి మరియు నా తండ్రి నరక బాధల నుండి విముక్తి పొందడానికి, నా పూర్వీకులు స్వర్గలోక ప్రాప్తి పొందడానికి నేను చేయవలసిన ఎలాంటి దానము, ధర్మము, ఉపవాసము, మరి ఏదైనా కఠినమైన ధ్యానాది క్రతువులు ఏవైనా ఉపదేశించండి, దానిని నేను ఆచరిస్తాను అని ప్రాధేయపడ్డాడు బ్రాహ్మణులతో. అందుకు బ్రాహ్మణోత్తములు, ఓ రాజా, ఇక్కడికి కొంత దూరంలో పర్వత శ్రేణిలో ఒక గొప్ప సన్యాసి అయినటువంటి పర్వతముని ఆశ్రమం ఒకటి ఉంది. దయచేసి ఆ ముని వద్దకు వెళ్ళండి. ఎందుకంటే ఆ ముని త్రికాల జ్ఞాని. అతడు మీ కష్టాల నుండి ఉపశమనం పొందడానికి తగిన మార్గాన్ని సూచించగలడు అని బ్రాహ్మణులు సలహా ఇచ్చారు. ఈ బ్రాహ్మణుల యొక్క సలహా మేరకు ప్రసిద్ధ ఋషి పర్వతముని ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో 4 వేదాధ్యయనములు నిరంతరము కొనసాగుతూ ఉన్నవి. అక్కడ వందలాది త్రికాల జ్ఞాన ఋషులు ఆసీనులై ఉన్నారు. వారందరికీ వైఖానస రాజు సాష్టాంగ నమస్కారములు చేశాడు. శ్రేష్ఠులైనటువంటి ఆ యొక్క పర్వతముని రాజు యొక్క యోగక్షేమాలను విచారిస్తూ, ఓ రాజా, నీ యొక్క సువిశాల రాజ్యం యొక్క 7 అవయవాలు అనగా అతని మంత్రులు, ఖజానా, సైన్యము, మిత్రులు, బ్రాహ్మణులు, యజ్ఞయాగాది అవసరాదులు మరియు ప్రజలు క్షేమంగా ఉన్నారా అని ప్రశ్నించాడు. అందుకు రాజు, ఓ మునివర్య, మీ యొక్క ఆశీర్వాదాల చేత అందరూ క్షేమంగానే ఉన్నారు. అయితే ఇటీవల ఒక సమస్య ఎదురైనది. ఆ సమస్య యొక్క పరిష్కారానికై మీ సలహా పొందడానికై మీ దగ్గరికి వచ్చాను అని అనగా, అందుకు ఆ మునివర్యుడు,
ఆ పర్వతముని ఒక క్షణం కళ్ళు మూసుకొని దూరదృష్టి ద్వారా అంతటినీ గ్రహించిన వాడై, ఓ రాజా, నీ తండ్రి గత జన్మలో చేసిన మహాపాపం వలన అనేక నరక బాధలను అనుభవిస్తున్నాడు. ఆ ఘోరమైన పాప విమోచనకు నీవు చేయవలసినది ఏమంటే, రాబోయే ఏకాదశి అనగా మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే మోక్షద ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించు అని వివరించాడు. ఈ విధంగా ఈ మోక్షద ఏకాదశిని నియమానుసారం ఆచరించడం ద్వారా నీవు పొందే పుణ్యఫలాన్ని నీ తండ్రికి దారపోస్తే తప్పక అతడు తన నరక బాధల నుండి విముక్తిని పొందగలడు. అదేవిధంగా నీ పూర్వీకులు కూడా నరక బాధ నుండి విముక్తి పొంది స్వర్గాన్ని చేరగలరు అని వివరించాడు. అందుకు సంతోషించినటువంటి రాజు ఆ మునివరునికి సాష్టాంగ నమస్కారములు చేసి ఆ ముని దగ్గర సెలవు తీసుకుని తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. తను తన యొక్క భార్య బిడ్డలు ఆ మోక్షద ఏకాదశి కోసం ఎదురు చూస్తూ ఆ ఏకాదశి రోజు రాగానే ఆ మోక్షద ఏకాదశి రోజున రాజు తన యొక్క భార్య పిల్లలు తన యొక్క పరివారము నియమనిష్టలతోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. ఉపవాస దీక్షను పాటించి ఆ రాత్రి జాగారం చేశారు. మరుసటి రోజు పేదలకు బ్రాహ్మణులకు వివిధ రకాలుగా దాన ధర్మాలు చేసి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేశాడు. విజయవంతంగా పూర్తి చేసినటువంటి ఆ రాజు యొక్క భక్తి నిష్టతకు మెచ్చినటువంటి ఇక దేవతలు పూల వర్షం కురిపించారు. తన తండ్రి తక్షణమే నరకం నుండి విముక్తి పొంది విష్ణులోకాన్ని చేరాడు. ఓ పాండుకుమారా, పవిత్రమైన మోక్షదాయకతను ఎప్పుడూ పాటించేవాడు మరియు ఏకాదశి వ్రతాన్ని నియమానుసారం పాటించేవారు సకల సౌఖ్యాలతో పాటు మరణానంతము పరిపూర్ణమైన విముక్తిని పొందగలరు. ఓ యుధిష్ఠిరా, మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి కంటే ఉత్తమమైన ఉపవాస దినం మరొకటి లేదు. ఓ ధర్మరాజా, మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి కంటే ఉత్తమమైన ఉపవాస దినం మరొకటి లేదు. ఎందుకంటే ఇది స్ఫటికమైనది మరియు పాపరహితమైన రోజు. ఈ మోక్షద ఏకాదశి చింతామణి వంటిది. ఈ ఏకాదశిని నిష్ఠతో ఆచరించేవారు గణించలేనంత విశేషమైన పుణ్యఫలాన్ని పొందగలరు. ఈరోజు నరక జీవితం నుండి స్వర్గగ్రహాలకు ఎదగగలరు. తన స్వంత ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం తప్పక ఈ మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఈ ఏకాదశి ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రాకుండా చేస్తుంది, అనగా తిరిగి జన్మకు రాకుండా ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ మోక్షద ఏకాదశి మహిమను విన్నటువంటి వారు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందగలరు. ఈరోజు తప్పక చేయవలసినది, ఈరోజు భగవద్గీతను సంపూర్ణముగా ఏకాగ్ర మనసుతో పారాయణం చేయడం ద్వారా లేదా చదవడం ద్వారా సకల అభిష్టాలు పొందగలరు. కనీసం ఒక అధ్యాయనైనా చదవడము లేదా వినడం ద్వారా సకల సౌఖ్యాలను పొందగలరు. కాబట్టి ప్రతి ఒక్కరూ
నియమానుసారము రాబోయేటువంటి డిసెంబర్ 11వ తేదీ రోజున ఏకాదశి వ్రత నియమానుసారము పాటించి ఆ విష్ణు భగవానుని ఆశీస్సులను పొందగలరు. జై సద్గురు.